మట్టి గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. వివిధ రకాల రసాయనాలను పూసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాల స్థానంలో నీటిలో సులభంగా కరిగిపోయే మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని ఆయన కోరారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ప్రారంభించారు. వినాయక విగ్రహాల అలంకరణలో రసాయనాల బదులు సహజమైన రంగులనే వాడాలని, తయారీలో, అలంకరణలో, పూజలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్, థర్మాకోల్ వాడొద్దని సూచించారు. ప్రభుత్వం వారు మట్టి విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో మన ఈ విజయనగరం టౌన్లోనే దాదాపు 5 ప్లేసుల్లో ఎక్కువ రద్దీ ఉన్న ప్లేసులు మన కలెక్టరేట్ ప్లేస్లో కానివ్వండి, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ప్రాంతం కానివ్వండి, అలాగే బస్ స్టాండ్ దగ్గర కానివ్వండి, ఇలా 5 ప్లేసులు విజయనగరం టౌన్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బొబ్బిలి, గజ్వేల్ నగరంలో కూడా స్టార్లు పెట్టి ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది. జిల్లాలో సుమారు 8,000 మట్టి విగ్రహాలని ప్రభుత్వం వారు